Daily. Taste the Daily. ఇవాళ చాలా మంది రైతులు కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా స్పష్టత ఇస్తారేమో, ఏదైనా ప్రకటన ఇస్తారేమో అని చెప్పి చూస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో బోరు బండి మాయమైపోయింది. నిజానికి సింగూర్ ప్రాజెక్ట్ అనేది మెదక్ నిజామాబాద్ ప్రజల హక్కు అని ఎన్నో ఏళ్ల పోరాటం జరిగింది. గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగూరు వాటర్ను మెదక్ జిల్లాకు, నిజామాబాద్ జిల్లా సాగునీటి కోసం మొదటి ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. హైదరాబాద్కు అటు కృష్ణా గోదావరి నీళ్లు తెస్తూ సింగూరు నీళ్ల ద్వారా మరి 2 పంటలకు కూడా మెదక్ నిజామాబాద్ జిల్లా ప్రజలకు సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అవసరమైతే కాళేశ్వరం నీళ్లను కూడా మళ్లించి 2 పంటలకు కూడా నీళ్లు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అసలు నేను ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇచ్చి, యాసంగి పంటకు జీవో ఇచ్చి 3 విడతల్లో ఎన్నెన్ని నీళ్లు ఇస్తామో కూడా పంట సాగు కంటే ముందే జీవో ఇచ్చినాం. హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేకుండా, రైతులు ఎదురు చూడకుండా 10 ఏళ్లు 2 పంటలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ అలా కాంగ్రెస్ వచ్చింది, మళ్లీ కష్టాలు మొదలైనాయి. నేను ఇప్పుడు రాంగా చూసుకుంటూ వచ్చిన కొల్చారంలో, ముంబాజ్పల్లిలో అన్ని బోరు బండ్లు కనబడుతున్నాయి. గతంలో అసలు బోరు బండి అనేది కేసీఆర్ గారి హయాంలో మాయమైంది. యాసంగికి నీళ్లు వస్తాయా రావా అని మా పాపన్నపేట రైతులు, మా హవేలీ గన్పూర్ రైతులు, మా కొల్చారం రైతు ఉన్నారు. అంటే మళ్లీ అప్పుల పాలవుతున్నారు రైతుల పరిస్థితి. అంటే మార్పు తెస్తాం అంటే మళ్ళీ ఏం మార్పు తెచ్చిండ్రు? పాత రోజులు తెచ్చిండ్రు. మళ్ళా బోర్ల చుట్టూ రైతులు మళ్లీ అప్పుల పాలయ్యేటువంటి పరిస్థితి తెస్తా ఉన్నారు. 10 ఏళ్లలో ఒక్కనాడు కూడా బోరేయలే రైతులు. కానీ మళ్లీ కేసీఆర్ పాలన పోయింది, కాంగ్రెస్ పాలన వచ్చిందంటే మళ్లీ బోరు బండ్లు వచ్చినాయి. మళ్ళా బోర్లు వేసేటువంటి ఇబ్బందులు, బాధలు ఇవాళ రైతులకు వస్తా ఉన్నాయి. మొన్న ఒక రైతు కూడా ఫోన్ చేసిండు, దుర్గయ్య అనే రైతు నాకు పాపన్నపేటకెళ్ళి, సార్ నీళ్లు వస్తాయా రావా అని నన్ను అడుగుతుండు. ఏం చెప్పాలి? కాంగ్రెస్ పాలనలో ఏం అర్థమైతలేదు సార్, మేము నారు పోసుకోవాలన్నా వద్దా సార్, ఎట్లా సార్ అని దుర్గయ్య అనే రైతు నాకు ఫోన్ చేసి పాపన్నపేటకెళ్ళి అడుగుతా ఉన్నాడు. అంటే ఎంత గందరగోళంలో ఈ ప్రభుత్వం ఉన్నది. మీరు రైతులకు స్పష్టత అయ్యారా? ఈ పాటికి నార్లు పోసేసి నారు పెరుగుతుంది, ఇంకా రేపో మాపో నాట్లు వేసే కాలం వచ్చింది. కానీ ఇంతవరకు ఇలా ఒక కన్ఫ్యూజన్ లో ఉంచేది. అంటే అసలు చెప్పుకునే దిక్కు లేదు, ఎవరు రైతుల బాధ వినే పరిస్థితి లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది, రైతులకు స్పష్టత ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణమే రైతులకు యాసంగి పంటకు నీళ్ల విషయంలో స్పష్టత ఇవ్వండి. లేదంటే క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం అని ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్. అయితే నీళ్లు ఇవ్వండి, నీళ్లు ఇవ్వకపోతే నీళ్లు ఇవ్వలేకపోతున్నామని ప్రజలకు, రైతులకు స్పష్టత ఇచ్చి ఎకరానికి ఎంత ఇవ్వాలనో రైతులకు డబ్బులైనా ఇచ్చి రైతులను ఆదుకోండి. కన్ఫ్యూజన్ లో ఏమైందంటే టైం పోతున్నది. నారు పోయాలా వద్దా, నాట్లు వేయాలా వద్దా, ఈ కన్ఫ్యూజన్ లో రైతులు బోర్లేసి మోటార్లు పెట్టి అప్పుల పాలవుతా ఉన్నారు. తక్షణమే సింగూరు జలాల విషయంలో రైతులకు స్పష్టత ఇవ్వాలని, సాగునీటిని విడుదల చేసి రైతాంగానికి 3 విడతల్లో నీళ్లిచ్చి యాసంగి పంటకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో స్పష్టమైన ప్రకటన ఇచ్చి రైతులకు మరి నష్టపరిహారం అందించాలని చెప్పి రైతుల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వమే రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగడుగునా రైతుల కష్టాలు పెడతా ఉన్నారు. పోయిన వానకాలంలో యూరియా దొరకలేదు, పోయిన వానకాలంలో జనుము, జీలుగు విత్తనాలు దొరకలేదు. రైతులను రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. ఇదే మెదక్ వచ్చిన ముఖ్యమంత్రి గారు ఏడుపాయల అమ్మవారి మీద ప్రమాణం చేసి, మెదక్ చర్చి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తా 15 ఆగస్టు కల్లా అన్నాడు. ఎన్ని 15 ఆగస్టులు పోయినాయి రేవంత్ రెడ్డి? ఎందుకు ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు? కేవలం 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇలా రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసినారు, రైతు బంధు విషయంలో రైతుల్ని మోసం చేసినారు.
బోనస్ విషయంలో రైతుల్ని మోసం చేసినారు. ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయిపోయినారు. విత్తనాల సరఫరాలో ఫెయిల్ అయినారు. పంట కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. పోయిన యాసంగి బోనస్ ఇప్పటి వరకు రాలేదు. రాష్ట్రంలో పోయిన యాసంగిది 1200 కోట్ల రూపాయల బోనస్ ఇంకా కూడా ప్రభుత్వం ఇయ్యడం లేదు. 6 నెలలు అయిపోయినా బోనస్ పైసలు పడతలేవు. ఈ వానకాలం బోనస్ కూడా 600 కోట్లు బకాయి పడ్డది ప్రభుత్వం. పేరుకేమో 24 గంటల్లో వేస్తున్నాం, తెల్లారే ఇస్తున్నాం అంటున్నారు. నెలలు గడిచిపోయినా యాసంగి బోనస్ బల్లే, వానకాలం బోనస్ బల్లే. యాసంగి 1200 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. యాసంగిలో ఈ వానకాలం 600 కోట్లు పెండింగ్ ఉంది. 1800 కోట్ల రూపాయలు బోనస్ ఈ రోజు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఈ బోనస్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని రైతుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా. తక్షణమే రైతులకు ఇవ్వాల్సిన 1200 కోట్ల రూపాయల బోనస్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు యాసంగి కూడా రైతు బంధు ఎప్పుడు ఇస్తారు? ఇంకా ఆల్రెడీ పంట సీజన్ స్టార్ట్ అయింది. రైతులు దుక్కి దున్నుతున్నారు, చేను రెడీ చేసినారు, నార్లు పోసినారు. మరి పెట్టుబడి సాయం అనేది మొదట్లోనే ఇవ్వాలి కదా. మరి యాసంగి రైతు బంధు ఎప్పుడు విడుదల చేస్తారు? ఇంకొక వైపు వ్యవసాయ మంత్రి ఏమో చిన్నగా లీకులు ఇస్తున్నాడు. ఏమని? మేము యాసంగి రైతు బంధు సాగు చేసిన వాళ్ళకే ఇస్తాం, మిగతా వాళ్ళకి ఎగబెడతామంటున్నాడు. అంటే ఇప్పుడు ఓట్లయ్యేదాకా ఆగినరా? యాసంగిలో ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు? ఈ రాష్ట్రంలో 50-60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే రైతులు ఉంటారు. వాళ్ళు ఒక పంటనే చేస్తారు, పత్తి 6-7 నెలల పంట. మరి ఆ పత్తి రైతులకు ఇస్తారా, ఇయ్యరా? చెరుకు రైతులు, పసుపు రైతులు, అనేక మంది రైతులు ఉన్నారు. మరి ఆ రైతులకు ఈ రోజు మీరు యాసంగికి సబ్సిడీ ఇస్తారా, ఇవ్వరా? కందులు 10 నెలల పంట, చెరుకు 11 నెలల పంట, పత్తి 7 నెలల పంట, పండ్ల తోటలున్నాయి, ఆయిల్ పామ్ ఉన్నది. మరి ఈ రైతుల పరిస్థితి ఏంది? అంటే నువ్వు అప్పుడేమో రేవంత్ రెడ్డి 3 పంటలకు ఇవ్వాలి రైతు బంధు అన్నాడు. ఇప్పుడేమో ఒక్క పంటకే ముక్కులకు వచ్చిందా? ఇప్పటికే నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లలో 2 పంటలకు రైతు బంధు ఇచ్చినావు, 2 పంటలకు రైతు బంధే కొట్టినావు. మరి ఇప్పుడు యాసంగి రైతు బంధు సంగతి ఏందో స్పష్టంగా చెప్పాలి. అందరూ రైతులకు కూడా యాసంగిలో రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయండి. పెట్టుబడి కోసం ఇచ్చే సాయాన్ని ఆలస్యం చేయొద్దు. తక్షణమే రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జనరల్ గా ఎప్పుడైనా కూడా రైతుకు యూరియా అనేది బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో ఒక్క ఫోన్ చేసి ఆటో ఆయనకు చెప్తే యూరియా బస్తాలు తెచ్చి బాయికాడ్ వేసిపోయింది, ఇటుకాడ్ వేసిపోయింది. కానీ కాంగ్రెస్ వచ్చినాక మార్పు అంటే మళ్ళా పాత రోజులు ఇందిరమ్మ పాలన తెస్తామంటే యూరియా బస్తాలకు లైన్లు కట్టే రోజులు తెచ్చిండ్రు. వ్యవసాయానికి కావాల్సిందే యూరియా, నీళ్లు, రెండే కదా కావాల్సింది. అయితే నీళ్లు కావాలి, యూరియా కావాలి, కరెంటు కావాలి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇవాళ వ్యవసాయానికి యాప్లు కావాలి, మ్యాపులు కావాలంటుంది. వ్యవసాయానికి కావాల్సింది నీళ్లు, యూరియా. కానీ కాంగ్రెస్ ఏమంటుంది? యాప్లు, మ్యాపులు కావాలంటుంది. ఇది ఎట్లుందంటే ఆడలేక ఓడ మధ్యలో అన్నట్టు యూరియా సరఫరా చేయడం చేతగాక ఈ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతా ఉంది. మళ్లీ ఇప్పుడు మ్యాపులు, యాప్ల పేరిట రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఇది ఒక అనాలోచితమైన చర్య, ఒక తుగ్లక్ చర్య. తక్షణమే దీనిని విరమించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపేమో యూరియా సరఫరా పెరిగిందని బీజేపీ నాయకులు చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి చెప్తారు. సరఫరా పెరిగిందంటారు, స్టాక్ ఉన్నదంటారు. మళ్ళీ యాప్లు, మ్యాప్లు ఎందుకు రైతుల ఉసురు పోసుకుంటారు? ఎన్నిసార్లు తిరగాలి రైతు వ్యవసాయం చేయాలన్నా? ఈ యాప్ల చుట్టూ, మ్యాప్ల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాలన్నా? రైతుకు నాగలు పట్టుడే తెలుసు తప్ప ఈ యాప్లు గీపులు తెలివై. రైతుకు ఈ సోషల్ మీడియాతోని రైతులకు ఇవన్నీ ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు. అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, చాలా చోట్ల నెట్వర్క్ ఉండదు. మరి కౌలు రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏమంటుంది ప్రభుత్వం? ఒరిజినల్ రైతట కౌలు రైతుకు కౌలు ఇచ్చినట్టు రాసిస్తే అప్పుడే కౌలు రైతుకు యూరియా ఇస్తారట.
మళ్ళా టెనెన్సీ యాక్ట్ ఉంది, అసలు వాడు కౌలు ఇచ్చినే బంద్ పెడతాడు. అంటే లక్షలాది మంది కౌలు రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైతుంది. టెనెన్సీ యాక్ట్ తో ఇప్పుడు మీరు తెచ్చిన కొత్త చట్టాలతో ఇప్పుడు మీరు ఈ లింకులు పెడితే రేపు కౌలుకిచ్చుడే బంద్ అయిపోయే ప్రమాదం ఉన్నది. ఆనాడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు, ఏ కౌలు రైతుకు కూడా మేము రైతు బంధు ఇస్తాం, కౌలు రైతులకు పంట నష్టపరిహారం ఇస్తాం, రైతుకి ఇస్తాం, కౌలు రైతుకి ఇస్తామన్నారు. గెలవంగానే మాకు సంబంధం లేదు, రైతు కౌలు రైతు చూసుకోవాలన్నారు. ఇప్పుడు మీరు చేసే తుగ్లక్ పనుల వల్ల ఈ యాప్ల పేరిట, యూరియా బస్తాల పేరిట అసలు కౌలు రైతులకు మొదటికే మోసం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు రైతులే కౌలుకు ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. రైతులకు కౌలు రైతులకు మధ్య పంచాయతీ పెడుతుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ యూరియా కోసం ఎన్నిసార్లు తిరగాలి? బాయికాడ బర్రెంతుంటే చూసుకోవాలన్నా, వ్యవసాయం చూసుకోవాలన్నా, మీ ఆఫీసర్ల చుట్టూ తిరగాలన్నా? యాప్ కోసం ఒకసారి తిరగాలి. ఆ ఇచ్చే యూరియా బస్తాలు కూడా ఎకరానికి 2 ఇస్తాం, ఆ 3 ఇస్తాం. 3 ఇస్తే 3 సార్లు ఇస్తారట, అవి కూడా ఒకసారి ఇయ్యడట. అంటే నీ యాప్ కోసం ఓసారి తిరగాలి. ఆ ఇచ్చే 3 బస్తాలకు మొదలొక బస్తా, మధ్యలో ఒక బస్తా, పొట్టకొచ్చినాక ఒక బస్తా. అంటే ఇక రవాణా ఛార్జీలు, ఆటోలు, బస్ కిరాయిలు పెరుగుతాయి. ఇప్పటికే బస్ ఛార్జీలు డబుల్ చేసిన మగవాళ్లకు. బస్ ఛార్జీలు రేవంత్ రెడ్డి వచ్చిన 2 సంవత్సరాల్లో 2 అంతలైనాయి బస్ ఛార్జీలు. అంటే నువ్వు ఆఫీసర్ల చుట్టూ తిరగాలి తప్ప వ్యవసాయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదా? రైతుల్ని మొన్ననే యూరియా బస్తాల కోసం లైన్లో నిలబెడితే ఒక్కొక్క బస్తా ఇచ్చినావు. ఇప్పుడు యూరియా సరఫరా చేతగాక యూరియా ఎగబెట్టడం కోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిసి రైతుల ఉసురు పోసుకుంటున్నాయి. అటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా 2 రైతు వ్యతిరేక ప్రభుత్వాలే. ఇద్దరూ కలిసి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఈ యాప్లు మ్యాప్ల పేరిట యూరియా సరఫరాను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. పోయిన వానకాలంలోనే యూరియా దొరకక 2020 కొనుకొచ్చి 20 40 ఒక్కొక్కటి 900 బస్తా, 1000 రూపాయలకు బస్తాలు తెచ్చేసుకునే పరిస్థితి వచ్చింది రైతులకు. కొంతమంది రైతుల పంటలే ఖరాబ్ అయిపోయినాయి. రైతులు రోడ్ల మీద నిలబడితే ప్రభుత్వాన్ని తిడుతున్నారని, రైతులు ప్రభుత్వం మీద తిరగబడుతున్నారని ఇప్పుడు కొత్తగా ఈ యాప్ మ్యాప్ పాలసీ తెచ్చేది. అంటే రైతులు ఒక దగ్గర జమ కావద్దు, ఇక రైతులకు యూరియా ఇచ్చేది లేదని చెప్పగానే చెప్పి ఈ యాప్లు మ్యాప్ల కథ తెచ్చేది. చాలా గ్రామాల్లో సిగ్నల్ ఉండవు, చాలా మంది రైతులకు స్మార్ట్ ఫోన్లు ఉండవు. గిరిజన గూడాల్లో, లంబాడి తండాల్లో రైతులకు చాలా ఇబ్బంది ఉంటది. చాలా మంది రైతులకు ఇప్పటికీ కొంతమందికి పట్టా పాస్ పుస్తకాలు లేవు, కోర్టుల్లో కేసులున్నాయి, అన్నదమ్ముల మధ్య పంచాయతీ ఉన్నది, సాగు చేస్తున్నారు కానీ భూమి కాయిదాలు లేవు. మరి అలా వాళ్ళకి యూరియా అయ్యావైగా? నువ్వు కాగితం ఉంటేనే, పాస్బుక్ ఉంటేనే, యాప్ ఉంటేనే ఇస్తా అంటున్నావు. కోర్టు పంచాయతీ ఉన్నది, అన్నదమ్ముల పంచాయతీ ఉన్నది, తండ్రి బిడ్డల పంచాయతీ ఉన్నది. సాగు భూమి మీద మోక మీద ఉండి సాగు చేస్తున్నారు కానీ కాగితం లేదు, సాదా బైనామా ఉన్నాయి. వాళ్ళందరి పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు వాళ్ళందరికీ యూరియా ఇవ్వకపోతే వాళ్ళు పంట సాగు బంద్ చేయాలనా? ఆ రైతులను రోడ్డు మీదకి తెస్తావా? వ్యవసాయం బంద్ చేయమంటున్నావా రేవంత్ రెడ్డి? ఒక ఆలోచన ఉండాలి కదా. ఒక పాలసీ తెచ్చేటప్పుడు దాంట్లో ఉన్న సాధక బాధకాలేంది, ఇబ్బందులేందో కనీస అవగాహన ఉండాలనా లేదా? ఏది పడితే అదే తుగ్లక్ లెక్క ఒక కొత్త పాలసీ తెస్తే ఎంత ఇబ్బందులు పడాలి రైతులు? ఇవాళ చాలా ఇదొక తుగ్లక్ నిర్ణయం. దీని వెంటనే వెనక్కి తీసుకురావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆనాడు కేసీఆర్ పాలనలో కరెంటుకి ఇబ్బంది లేదు, యూరియాకి ఇబ్బంది లేదు, రైతు బంధుకు ఎదురు చూసే పరిస్థితి లేదు, పంట కొనడానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు అన్ని బాధలే. పంట అమ్మాలంటే బాధ, కరెంటుకు బాధ. ఇలా 14 గంటల కరెంటు కూడా ఎక్కడ వస్తలేదు. పేరుకు 24 గంటలు. ఏ సబ్ స్టేషన్ లో పోయి చూసినా ఇవాళ 14 గంటల కరెంటు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. చాలా మంది రైతులకు అక్షరాస్యత లేదు. చదువుకోని రైతులు ఉంటారు, మహిళా రైతులు ఉంటారు, ఒంటరి రైతులు ఉంటారు, విడో ఫార్మర్స్ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఫోనే లేనోళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఫోన్ ఉన్నా స్మార్ట్ ఫోన్ ఉండదు రైతులకు. నువ్వు యాప్ల కథ పెట్టి ఏం ఇబ్బంది పెడుతున్నావు? ఇదివరకు కూడా ఈ పత్తికి అట్లే చేశారు, కపాస్ యాప్ అని ఆ బీజేపీ వాళ్ళు తెచ్చారు. బీజేపీ వాళ్ళేమో కపాస్ యాప్ పెట్టి
పత్తి రైతులను ముంచిండ్రు. కాంగ్రెస్ వాళ్ళేమో ఇప్పుడు ఎరువుల కోసం యాప్ పెట్టి వీళ్ళు కూడా అందరు రైతుల్ని ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది దయచేసి ప్రభుత్వం తక్షణమే